అందరికీ నమస్తే అండి. ఈరోజు గరం మసాలా పొడి చేశానండి. స్పూన్ కొలతలతో చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కప్పుతో సగం ధనియాలు తీసుకున్నానండి. మంట సిమ్లో పెట్టి రంగు మారకుండా వేయించుకోవాలండి. ధనియాలు వేగినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిసేపు వేయించుకున్నాక ఒక చెంచా సోంపు వేసుకోవాలి. జీలకర్ర సోంపు వేగినాయండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక చెంచా మిరియాలు వేసుకోవాలి. మిరియాలు కూడా కొద్దిసేపు వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా యాలక్కాయలు, ఒక చెంచా లవంగాలు వేసుకోవాలి. 2 నల్ల యాలకులు వేసుకోవాలండి. 3 అనాస పువ్వులు వేసుకోవాలండి. ఒక చెంచా దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. 2 జాపత్రి, 2 స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. చిన్న జాజికాయ ముక్క, 2 బిర్యానీ ఆకులు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంట సిమ్లో పెట్టి రంగు మారకుండా వేయించుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందామండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదేనండి నేను చేసే గరం మసాలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.